రెండు రాజకీయ పార్టీలు చేసుకుంటున్న ఆరోపణలు ప్రత్యారోపణలు ఏంటి, ఈ సందర్భంలో బీజేపీ పార్టీ తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, దీనిపైన ఇవాళ మనము చర్చ చేపట్టడం. చర్చలో మనతో పాటు ఇప్పటికే జాయిన్ అయ్యారు రఘునాథ్ బాబు గారు, బీజేపీ సీనియర్ నేత మనతో పాటు జాయిన్ అయ్యారు. ఒకసారి తనని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రఘునాథ్ బాబు గారు, గుడ్ ఈవినింగ్ సార్. మనం చూస్తున్నాము రైతు రాజు కావాలన్నది మన ప్రాథమిక సిద్ధాంతంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. రైతు అంటే ఏదైతే వ్యవసాయం ఉందే మన భారతదేశానికి వెన్నెముక అంటాం. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా పండే మిర్చి రైతు ఇవాళ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అయితే ఆ కన్నీళ్లు కారం వచ్చినందుకు కాదు, దానికి ధర రానందుకు అన్నది అయితే మనకు అనిపిస్తుంది. ఎలా చూడాలంటారు, అసలు ఏం జరుగుతుందంటారు? ఇప్పుడు దీనికి ప్రాబ్లం అసలు ఇక్కడ అందరికి నమస్కారం. ఇప్పుడు ఈ మిర్చి విషయంలో ముఖ్యంగా అంటే నేను గుంటూరు నుంచి, నేను ఉండేది గుంటూరు, అంటే నేను మిర్చి రైతును కాదు కానీ బట్ రైతుల సమస్యలు బాగానే కాస్త తెలుసుకోండి. దీనికి ప్రధానమైనటువంటి సమస్యలు రెండండి. మిర్చి ఈ గుంటూరులో హైయెస్ట్, దేశంలోనే హైయెస్ట్ పండేది గుంటూరు జిల్లా. ఆ ప్రధానమైన రెండు సమస్యలు, ఒకటి లేబర్ కాస్ట్. సరే, లేబర్ కాస్ట్లో అన్ని పంటలు దాదాపుగా చాలా వరకు పంటలు పెద్దవి, వరి లాంటి మెకనైజేషన్, హార్వెస్ట్ మెకనైజేషన్ అయినాయి. కానీ ఈ మిర్చి ఏమవుతుందంటే ఇది దశల వారీగా ఒక 4 కోతలు 4 సార్లు కొయ్యాలి. సో మెషిన్ అయితే ఒకసారి కోసేస్తుంది కాబట్టి అది ఇక్కడ మెకనైజేషన్ ఇంకా రాలేదు, బహుశా అంత తేలిక కాదు. కాబట్టి లేబర్ కాస్ట్ అన్బేరబుల్, అంటే చాలా పెరిగిపోతే నీరు పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఎక్కువ రేట్ వచ్చింది, ఎక్కువ లాభాలు వచ్చినాయి. ఈ సంవత్సరం లేబర్ పెంచుతారు. ఈ సంవత్సరం నష్టం వచ్చినంత మాత్రం పెరిగింది, మళ్ళీ తగ్గదు. సరే, ఇప్పుడు నేను లేబర్కి ఇచ్చినంత వల్లే మొత్తం నష్టం అని అంటం లేదు. కానీ ఇక్కడ మెకనైజేషన్కి సాధ్యం లేదు, పాసిబిలిటీ లేదు. ఇది ఒక ప్రధానమైన సమస్య. రెండవది ఈ ఇండిస్క్రిమినేట్ యూసేజ్ ఆఫ్ కెమికల్స్, ఎస్పెషల్లీ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్, మెయిన్ పెస్టిసైడ్స్ దాదాపు మీరు మరి ఎంత అంటే చాలా మందికి తెలీదు, గుంటూరు జిల్లాలో ఒక 25 సార్లు, అంటే క్రాప్ మొత్తం ఒక 100 రోజులు 120 రోజులు ఉంటే దానిలో 25 సార్లు పైనే ఆ పెస్టిసైడ్ కొడతా ఉంటారు. అంటే ఎవ్రీ 4 daysకి మరి అది కొడతానే ఉంటారు. అలా కొట్టకపోతే పోతుంది అంటారు. నేను ఎందుకు ఇంత డోసు వాడేస్తారంటే, లేకపోతే వచ్చేస్తుందండి ఏదో పురుగు, అది మళ్ళీ ఇర్రిపేరబుల్ లాస్ అయిపోతుంది అంటారు. కానీ దీనికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ ఏది, దాని చుట్టూ జొన్న దడిలాగా జొన్న వేస్తే ఈ పురుగు అది దాటి రాలేదు. పురుగు ఎప్పుడు 3 feet దాటగలదు, 3 feet కన్నా అబౌవ్ అది వెళ్ళలేదు. కాబట్టి అటువంటి చేసుకోవచ్చు. బంతి మధ్యలో వేస్తే అది హోస్ట్ ప్లే అవుతుంది. కొంతమంది బంతి ఏదో చేస్తున్నారు, అందరు చేయట్లేదు. కాబట్టి ఇలాంటి వాటి బదులు వీటికి వెళ్తున్నారు, ఏది కెమికల్ పెస్టిసైడ్స్. ఈ పెస్టిసైడ్స్ వల్ల విపరీతంగా కాస్ట్ పెరిగిపోతా వస్తుంది. ఈ కాస్ట్ పెరిగిపోయిన దానివల్ల వాళ్ళ ఏ రేట్ వచ్చినా వాళ్ళ 11,000 12,000 ఆ రేంజ్ ఉంది. మంచి 13,000, సరే యావరేజ్ 11,000-11,500 ఉందనుకోండి. ఈ 11,000-11,500 రేటు మామూలుగా ఇంత కాస్ట్ లేకపోతే అది సుమారు మంచి రేటే. కానీ ఈ కాస్ట్ వల్ల నెక్స్ట్ క్రాప్ రొటేషన్, రైతు ఓకే ఈ నెలలో 2 సంవత్సరాల వరుసనే మిర్చి చేసాము, ఒకసారి పత్తేద్దాం, లేకపోతే ఇంకేమైనా ఇతర పంటలు వేసి మళ్ళీ రొటేషన్లో మిర్చికి రావచ్చు. ఆ రకమైనటువంటి రొటేషన్ చేసుకోకపోవటం, ఇవన్నీ చెప్పిన అందరూ వ్యవసాయ అధికారులు, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా చెప్తానే ఉంటారు. అయినా కానీ ఆ రైతు ఎస్పెషల్లీ కౌలుకు తీసుకోవటం ఎక్కువ అలవాటు అయిపోయారు. ఆ కౌలు రైతులు ఏంటంటే తమ మొత్తం దీనిలోనే పెట్టేసి
వాడ ఏమవుతుంది, ఆత్మహత్యలకి అవ్వాల్సిన పరిస్థితి. లాస్ట్ ఇయర్ లాభం వచ్చిందని ఈ సంవత్సరం కౌలు పెంచేస్తారు. ఆ కౌలు పెంచేస్తే అది ముందు అడుగుతారు కొందరు. ఎస్ అవన్నీ ఎట్లాగా ఇవన్నీ ఆల్ క్యుములేటివ్. ఈ 3 కారణాలు వల్ల దురదృష్టం మిర్చి రైతులు పరిస్థితి బాగలేదు. అయితే ఇక్కడ ఇది ప్రభుత్వం మారినందువల్ల దీనివల్ల వాళ్ళేదో కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి దీన్ని మిర్చి రైతుని నష్టం చేసేస్తున్నారు